పెరిసైక్లిక్ ప్రతిచర్యలు మరియు ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీపై ఆన్లైన్ కోర్సుకు స్వాగతం. మనం ఇప్పుడు మాడ్యూల్ 34లో ఉన్నాం. ఈ మాడ్యూల్లో మనం చాలా ముఖ్యమైన భావనను పరిశీలిస్తాము, అవి ఫోటో ఇండ్యూస్డ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్. ఒక అణువు దాని ఎలక్ట్రానిక్గా అధిక ఉత్తేజిత స్థితికి ఉత్తేజితమైనప్పుడు అది అనేక పనులను చేయగలదు. ఇది ఉద్గార లేదా ఉత్సర్జక పద్ధతుల ద్వారా భూ స్థితికి క్రియారహితం చేయబడుతుంది. ఉదాహరణకు, భూమి స్థితికి తిరిగి రావడానికి మరొక అణువు ద్వారా అణచివేయవచ్చు. ఇది తగిన ఆక్సీకరణ తగ్గింపు సామర్థ్యంతో తగిన ఉపరితలంతో ఎలక్ట్రాన్ బదిలీ ప్రతిచర్యకు కూడా లోనవుతుంది. అది దాత అయితే ఎలక్ట్రాన్ను దానం చేయవచ్చు లేదా స్వీకర్త అయితే ఎలక్ట్రాన్ను అంగీకరించవచ్చు. కొన్ని నిమిషాల్లో దాత మరియు స్వీకర్త అంటే ఏమిటో నిర్వచిస్తాము, కానీ ఈ ప్రత్యేక మాడ్యూల్లో ఫోటో ఇండ్యూస్డ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్ యొక్క వివిధ అంశాలను పరిశీలిస్తాము. ఇప్పుడు ఈ ప్రత్యేక పథకాన్ని పరిశీలిద్దాం. ఈ పథకంలో ఏమి జరుగుతుందో అది ఒక అణువు, ఇది దాతకు సంక్షిప్త రూపం. దాతలు సాధారణంగా సుగంధ సమ్మేళనం, ఒలేఫిన్ సమ్మేళనం, అమైన్లు మొదలైన ఎలక్ట్రాన్ అధికంగా ఉండే సమ్మేళనం. ఇది ఫోటాన్ శక్తిని గ్రహించడం ద్వారా ఉత్తేజానికి గురైనప్పుడు అది అధిక ఉత్తేజిత స్థితికి వెళుతుంది. అధిక ఉత్తేజిత స్థితి నుండి ఎలక్ట్రాన్లో లోపం ఉన్న ఎలక్ట్రాన్ స్వీకర్త అయిన మరొక అణువు ఎదుర్కొన్నప్పుడు ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ జరుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే, తటస్థ దాత ఉత్తేజిత స్థితి అణువు నుండి ఒక ఎలక్ట్రాన్ స్వీకర్త అణువుకు బదిలీ చేయబడుతుంది, మరియు రెండూ తటస్థ అణువుతో ప్రారంభమవుతాయి. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ బదిలీ చేయబడినప్పుడు మీరు ఒక రాడికల్ను ఉత్పత్తి చేస్తారు. ఎలక్ట్రాన్ బదిలీ చేయబడినప్పుడు మీరు ఛార్జీ కూడా ఉత్పత్తి చేస్తారు. కాబట్టి మీరు ఉత్పత్తి చేసేది ఛార్జ్ చేయబడిన రాడికల్. దాత విషయంలో ఇది కాటయాన్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. స్వీకర్త విషయంలో ఇది ఉత్తేజిత స్థితి దాత నుండి ఒక ఎలక్ట్రాన్ను స్వీకరించడం ద్వారా అయాన్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు దాత స్వీకర్త ఎలక్ట్రాన్ క్షమించండి దాత స్వీకర్త రాడికల్ అయాన్ జత ప్రారంభంలో ఉత్పత్తి చేయబడుతుంది. అప్పుడు అది ద్రావకం ధ్రువణతను బట్టి ఉచిత అయాన్లుగా ద్రావణంగా వ్యాపిస్తుంది. శక్తి బదిలీ ప్రక్రియ కంటే ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియకు అనుకూలంగా ఉండే కారకాల్లో ఒకటి ద్రావక ధ్రువణత. ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ సాధారణంగా అధిక ధ్రువణత గల ద్రావకాలకు అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు, డిఎంఎస్లో అసిటోనిట్రైల్ రకమైన ద్రావకాలు ఫోటో ప్రేరిత ఎలక్ట్రాన్ బదిలీ ప్రతిచర్య ద్వారా అయాన్ రాడికల్స్ ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. అయాన్ రాడికల్స్ ఉత్పత్తి అయిన తర్వాత ఇప్పుడు అవి రెండు రకాల ప్రతిచర్యలకు లోనవుతాయి. ఒకటి, వారు ఉత్పత్తికి వెళ్లడానికి రసాయన ప్రతిచర్యకు గురికావచ్చు. ఈ అయాన్ రాడికల్ జత ఉత్పత్తికి వెళ్లడానికి అనేక రకాల రసాయన ప్రతిచర్యలు ఉన్నాయి, లేదా అవి సంక్షిప్తంగా బ్యాక్ ఎలక్ట్రాన్ బదిలీకి లోనవుతాయి. ఈ సందర్భంలో స్వీకర్త అయాన్ రాడికల్ దాత కాటయాన్ రాడికల్కు ఒక ఎలక్ట్రాన్ను తిరిగి విరాళంగా ఇస్తుంది, మరియు ఇది గ్రహించిన ఫోటాన్ యొక్క శక్తిని వృధా చేయడం ద్వారా ప్రక్రియలో దాత మరియు స్వీకర్తను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి బ్యాక్ ఎలక్ట్రాన్ బదిలీ అనేది ఎల్లప్పుడూ శక్తిని వృధా చేసే ప్రక్రియ, ఎందుకంటే ఇది దాత నుండి ప్రారంభ బిందువును పునరుత్పత్తి చేస్తుంది, మరియు ఈ ప్రత్యేక సందర్భంలో స్వీకర్త పునరుత్పత్తి చేయబడుతోంది. శక్తిని ఉపయోగించే ప్రక్రియ అనేది ఉత్పత్తి నిర్మాణం. అటువంటి ప్రతిచర్యకు మనం అనేక ఉదాహరణలను చూస్తాం. ఇప్పుడు రెండవ పథకంలో మనకు ఉన్నది ఏమిటంటే, దాతకు బదులుగా ఒక స్వీకర్త అణువు ఉత్తేజితమవుతుంది, మరియు ఉత్తేజిత స్థితి స్వీకర్త అణువు నుండి దాత నుండి ఒక ఎలక్ట్రాన్ ఆమోదించబడుతోంది. అది ఒక ఎలక్ట్రాన్ రిచ్ అణువు ఎదుర్కొన్నప్పుడు, మరియు దాన ప్రక్రియలో ఎలక్ట్రాన్ దాత కాటయాన్ రాడికల్ అవుతుంది, మరియు ఎలక్ట్రాన్ను గ్రహించే ప్రక్రియ ద్వారా స్వీకర్త అనయాన్ రాడికల్ అవుతుంది. ఉత్పత్తి చేయబడిన దాత స్వీకర్త అయాన్ రాడికల్ కాటయాన్ రాడికల్ రసాయన ప్రతిచర్య ద్వారా ఉత్పత్తికి వెళ్లవచ్చు, లేదా దాత మరియు స్వీకర్తను తిరిగి ఉత్పత్తి చేసే విషయంలో ఇది మరోసారి బ్యాక్ ఎలక్ట్రాన్ బదిలీ ప్రతిచర్యకు లోనవుతుంది. ఇది శక్తిని వృధా చేసే ప్రక్రియ. కాబట్టి మనం చూసిన రెండు రకాల ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రాన్ రిచ్ సమ్మేళనం అధిక ఉత్తేజిత స్థితికి ఉత్తేజితమవుతుంది. మరొకటి ఎలక్ట్రాన్ పేలవమైన సమ్మేళనం అధిక ఎలక్ట్రానిక్ ఉత్తేజిత స్థితికి ఉత్తేజితమవుతుంది. దీనికి తోడు మరో ప్రక్రియ కూడా ఉంది. దాత మరియు స్వీకర్త అణువులు గ్రౌండ్ స్టేట్ ఛార్జ్ బదిలీ సంక్లిష్టతను ఏర్పరుస్తాయి. చదరపు బ్రాకెట్లో రాయబడిన డి తప్పనిసరిగా ఛార్జ్ బదిలీ స్థితిని సూచిస్తుంది. కాబట్టి గ్రౌండ్ స్టేట్లోనే దాత స్వీకర్త ఇది ఛార్జ్ బదిలీ సముదాయాన్ని ఏర్పరుస్తుంది. ఛార్జ్ బదిలీ సముదాయాలు ఖచ్చితమైన స్పెక్ట్రోస్కోపిక్ శోష బ్యాండ్లతో పరిమిత జాతులు, ఉదాహరణకు ఇవి దాతలో లేదా స్వీకర్తలో ఉండవు. మీరు దాత మరియు స్వీకర్తను కలిపినప్పుడు సాధారణంగా ఛార్జ్ బదిలీ సంక్లిష్ట ద్రావణంతో పాటు ఛార్జ్ బదిలీ బ్యాండ్ ఏర్పడుతుంది. ఒక విలక్షణమైన ఉదాహరణ ఏమిటంటే, ఉదాహరణకు బెంజీన్లో అయోడిన్ యొక్క ద్రావణం ఊదా రంగులో ఉంటుంది, ఎందుకంటే బెంజీన్ అయోడిన్ కాంప్లెక్స్తో అనుబంధించబడిన ఛార్జ్ బదిలీ బ్యాండ్.
ప్రత్యామ్నాయంగా మీరు నాఫ్థలీన్ అణువు యొక్క రంగులేని ద్రావణాన్ని తీసుకుంటే టెట్రాసైనోథిలిన్ అనేది ఎలక్ట్రాన్ లోపం కలిగిన అణువు. మీరు వాటిని కలిపినప్పుడు ఛార్జ్ బదిలీ బ్యాండ్కు అనుగుణంగా ఉన్న దాత స్వీకర్త సముదాయం ఏర్పడటం వల్ల మీకు స్పష్టమైన రంగులు లభిస్తాయి. ఉత్సాహం యొక్క తరంగదైర్ఘ్యం ఛార్జ్ బదిలీ బ్యాండ్కు అనుగుణంగా ఉన్నప్పుడు దాత నుండి స్వీకర్తకు ఎలక్ట్రాన్ బదిలీ జరుగుతుంది. ఛార్జ్ చేయబడిన కాటయాన్ రాడికల్ ఆనయాన్ రాడికల్ జతను ఉత్పత్తి చేస్తుంది. ద్రావకం పంజరం లోపల ఇది ఏర్పడుతుంది. కాబట్టి వాటిని కాంటాక్ట్ అయాన్ జతలు అంటారు. ఇది ముల్లిగాన్ యొక్క ఛార్జ్ బదిలీ ప్రేరణ సిద్ధాంతం ప్రకారం ఉంది. సిటీ బ్యాండ్లోని నిర్దిష్ట ప్రేరణ దాత నుండి స్వీకర్తకు ఎలక్ట్రాన్ బదిలీ జరగడానికి అనుమతిస్తుంది. మరియు ఇక్కడ ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉత్సాహభరితమైన రాష్ట్ర దాత లేదా ఉత్సాహభరితమైన రాష్ట్ర స్వీకర్త లేరు. కాబట్టి మనము తదుపరి తరగతిలో ఈ డెడ్లా క్యారెక్టరైజేషన్ మరియు పరిష్కారంతో కొనసాగుతాము. ఇది సహజంగానే రసాయన ప్రతిచర్యలు జరిగే అయాన్లను విడిపించే ద్రావణంలో వ్యాప్తి చెందుతుంది, లేదా ఛార్జ్ బదిలీ కాంప్లెక్స్ లేదా దాత మరియు స్వీకర్తను ఉత్పత్తి చేయడానికి ఇది యాదృచ్ఛిక వెనుక ఎలక్ట్రాన్ బదిలీకి లోనవుతుంది. కాబట్టి బ్యాక్ ఎలక్ట్రాన్ బదిలీ ఈ రెండింటి మధ్య ఘర్షణ ద్వారా లేదా కాంటాక్ట్ అయాన్ జత రాడికల్ అయాన్ జతలో జరగవచ్చు. ఇది బ్యాక్ ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియకు లోనవుతుంది. ఇప్పుడు ఉత్తేజిత స్థితిలో ఉన్న ఏదైనా అణువు మంచి దాతతో పాటు మంచి స్వీకర్త. ఎనర్జీ ప్రొఫైల్ రేఖాచిత్రం ద్వారా దీనిని సులభంగా హేతుబద్ధీకరించవచ్చు. వెనుక ఎలక్ట్రాన్ ప్రక్రియ సాధారణంగా చాలా ఆకస్మిక ప్రక్రియ. ఇది కూడా మనం ఒక నిమిషంలో ఎనర్జీ ప్రొఫైల్ రేఖాచిత్రం ద్వారా చూస్తాము. ఇప్పుడు ఈ శక్తి రేఖాచిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇది దాత లేదా స్వీకర్త పట్టింపు లేదు. మనం ఒకరికొకరు సంబంధించి మాత్రమే దాత మరియు స్వీకర్తను నిర్వచించగలము. కాబట్టి ఈ ప్రత్యేక రేఖాచిత్రాన్ని ఇక్కడ పరిశీలిద్దాం. ఇది అణువు యొక్క గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ ఆకృతీకరణ. 2 ఎలక్ట్రాన్లు 0 స్థితిలో ఉన్నాయి. ఉదాహరణకు ఇది అత్యధిక ఆక్రమిత పరమాణు కక్ష్య. ఇది రెండవది, ఇది మొదటి ఉత్తేజిత స్థితి, ఈ అణువు యొక్క సింగిల్ ఉత్తేజిత స్థితి. ఇప్పుడు మీరు అణువు యొక్క దాత స్వీకర్త లక్షణాలను నిర్వచించడంలో ముఖ్యమైన 2 పారామితులను నిర్వచించాలనుకుంటే ఇవి అయనీకరణ సంభావ్యత మరియు ఎలక్ట్రాన్ అనుబంధం. అయనీకరణ సంభావ్యత తప్పనిసరిగా అత్యధిక ఆక్రమిత పరమాణు కక్ష నుండి అనంత స్థాయికి ఎలక్ట్రాన్ను తొలగించడం ఎంత సులభమో మీకు చెబుతుంది. ఇది వాక్యూమ్ స్థాయి, ఇది ఇక్కడ ఈ ప్రత్యేక స్థాయి. కాబట్టి 0 స్థితి నుండి వాక్యూమ్ స్థాయికి ఎలక్ట్రాన్ను ఉత్తేజపరిచేందుకు అణువులో ఉంచాల్సిన శక్తిని అయనీకరణ సంభావ్యత అంటారు. అయనీకరణ సామర్థ్యం ఎంత ఎక్కువగా ఉంటే అణువును అయనీకరణం చేయడం కష్టం, తక్కువ అయనీకరణ సామర్థ్యం అంటే అణువును అయనీకరణం చేయడం సులభం. మరోవైపు వాక్యూమ్ స్థాయి మరియు 1 స్థాయి మధ్య ఇక్కడ చూపబడిన ఈ నీలిరంగు అంతరం ఎలక్ట్రాన్ అనుబంధం. ఉదాహరణకు దాత లేదా స్వీకర్త యొక్క 0 క్షమించండి 1 పరమాణు కక్షలో ఒక ఎలక్ట్రాన్ను ఉంచడానికి ఇది ఒక శక్తిని ఉంచాలి. కాబట్టి ఇది ఎలక్ట్రాన్ అనుబంధం మరియు ఇది అయనీకరణ సంభావ్యత. ఇప్పుడు అణువును ఉత్తేజపరిచినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం. మనం దాతను లేదా స్వీకర్తను ఉత్తేజపరచవచ్చు, అది పట్టింపు లేదు. ఈ దశలో మనం దానిని నిర్వచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్సైటేషన్ ప్రక్రియ తప్పనిసరిగా ఈ ఎలక్ట్రాన్ను అధిక ఎలక్ట్రానిక్ ఎక్సైటెడ్ స్థితికి ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇప్పుడు 0 స్థితిలో ఒక ఎలక్ట్రాన్ మరియు 1 స్థితిలో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు మీరు అయనీకరణ సామర్థ్యాన్ని పరిశీలిస్తే అయనీకరణ సంభావ్యత అంటే శక్తి ఇప్పుడు తగ్గుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఇది ఈ గ్యాప్ యొక్క క్వాంటం ద్వారా తగ్గించబడుతుంది. ఇది ఈ 0 గ్యాప్గా భావించబడుతుంది. ఈ 0 అనేది 0 స్థితి యొక్క 0 కంపన స్థాయి మరియు 1 స్థితి యొక్క 0 కంపన స్థాయి మధ్య అంతరాన్ని సూచిస్తుంది. కాబట్టి అయనీకరణ సంభావ్యత ఇప్పుడు తగ్గింది. మరో మాటలో చెప్పాలంటే భూమి స్థితితో పోలిస్తే ఉత్తేజిత స్థితిలో అణువును అయనీకరణం చేయడం సులభం. కాబట్టి అణువు గ్రౌండ్ స్టేట్ తో పోలిస్తే ఉత్తేజిత స్థితిలో మెరుగైన దాత, మరియు దాత అంటే గ్రౌండ్ స్టేట్ కంటే దాని ఉత్తేజిత స్థితిలో మంచి దాత అని అర్థం. అదేవిధంగా గ్రౌండ్ స్టేట్ కంటే ఉత్తేజిత స్థితిలో స్వీకర్త మంచి స్వీకర్త. ఇప్పుడు మీరు అణువు యొక్క ఎలక్ట్రాన్ అనుబంధాన్ని పరిశీలిస్తే ఇది అణువు యొక్క ఎలక్ట్రాన్ అనుబంధానికి అనుగుణంగా ఉంటుంది. ఎలక్ట్రాన్ అనుబంధం వాస్తవానికి ఎలక్ట్రాన్ను ఈ షెల్లో ఉంచడానికి అవసరమైన శక్తికి అనుగుణంగా ఉంటుంది, ఈ ప్రత్యేక షెల్లో కాదు. అయితే అయనీకరణ సంభావ్యత ఈ షెల్ నుండి ఎలక్ట్రాన్ను అనంతమైన లేదా వాక్యూమ్ స్థాయికి తొలగించడానికి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి అణువుకు ఎలక్ట్రాన్ అనుబంధం వాస్తవానికి పెరుగుతుంది. కాబట్టి ఉత్తేజిత స్థితిలో అణువు మెరుగైన ఎలక్ట్రాన్ అనుబంధాన్ని కలిగి ఉంటుంది, అంటే భూమి స్థితితో పోలిస్తే ఉత్తేజిత స్థితిలో ఎలక్ట్రాన్ను మరింత మెరుగ్గా అంగీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకటన చేద్దాం. ఒక అణువు దాని ఉత్తేజిత స్థితిలో ఉన్న సేంద్రియ అణువు మంచి దాతతో పాటు మంచి స్వీకర్త. ఇప్పుడు ఉత్తేజిత స్థితి అణువు యొక్క అయనీకరణ సంభావ్యత గ్రౌండ్ స్టేట్ మైనస్ ఈ 0 యొక్క అయనీకరణ సంభావ్యత తప్ప మరొకటి కాదు. ఇది ఈ ప్రత్యేక క్యాప్. మరో మాటలో చెప్పాలంటే అయనీకరణ సంభావ్యత ప్లస్ ఈ 0.
అణువు యొక్క భూమి స్థితిలో అయనీకరణ సంభావ్యతకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ రేఖాచిత్రాన్ని అనుసరిస్తే ఈ వ్యక్తీకరణను సులభంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఉత్తేజిత స్థితి అణువు యొక్క ఎలక్ట్రాన్ అనుబంధం అనేది గ్రౌండ్ స్థితిలో ఎలక్ట్రాన్ అనుబంధం మరియు ఈ 0 విలువ ఇది ఉత్తేజిత స్థితిలో ఎలక్ట్రాన్ అనుబంధానికి అనుగుణంగా ఉండే ఈ ప్రత్యేక గ్యాప్. కాబట్టి ఉత్తేజిత స్థితిలో ఎలక్ట్రాన్ అనుబంధం ఎక్కువగా ఉంటుంది. అణువు యొక్క ఉత్తేజిత స్థితిలో అయనీకరణ సంభావ్యత తక్కువగా ఉంటుంది. ఇది మంచి దాతతో పాటు మంచి స్వీకర్తగా చేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియను గుర్తించడానికి ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ కోసం క్రియాశీలత యొక్క ఉచిత శక్తి వంటి కొన్ని పరామితులను మనం నిర్వచించాలి. గ్యాస్ దశలో సాధారణంగా ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ కోసం క్రియాశీలత యొక్క ఉచిత శక్తి అనేది దాత యొక్క అయనీకరణ సంభావ్యత మైనస్ స్వీకర్త యొక్క ఎలక్ట్రాన్ అనుబంధం మధ్య వ్యత్యాసం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఇది ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రాన్ ప్రక్రియ అయితే ఎక్సైటెడ్ స్టేట్ డోనార్ నుండి ఎక్సైటేషన్ ఉంటే ఎక్సైటెడ్ స్టేట్ డోనార్ నుండి ఎలక్ట్రాన్ బదిలీ జరుగుతుంటే మీరు గ్రౌండ్ స్టేట్ డోనార్ యొక్క అయనీకరణ సంభావ్యత స్థానంలో ఎక్సైటెడ్ స్టేట్ డోనార్ యొక్క అయనీకరణ సామర్థ్యాన్ని ప్రత్యామ్నాయం చేయాలి. ఎందుకంటే ఇది ఎక్సైటేషన్ నుండి వస్తోంది, ఇది ఈ ప్రక్రియ నుండి వస్తోంది. దాత మొదట ఉత్సాహంగా ఉంటాడు, ఆపై ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ జరుగుతోంది. కాబట్టి మన చివరి తరగతిలో మనము క్రిటికల్ సెక్షన్ సమస్యకు పరిష్కార వ్యూహాల గురించి చర్చించాము మరియు కాబట్టి అది ఒకరికి లభించే వ్యక్తీకరణ. కాబట్టి దాత ఉత్సాహంగా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ బదిలీకి సంబంధించిన ఉచిత శక్తి మార్పును లెక్కించడానికి ఉపయోగించే వ్యక్తీకరణ ఇది. అదేవిధంగా స్వీకర్త ఉత్సాహంగా ఉన్నప్పుడు ఉత్తేజిత స్థితి స్వీకర్త యొక్క ఎలక్ట్రాన్ అనుబంధం ఉపయోగించబడుతుంది మరియు ఉత్తేజిత స్థితి స్వీకర్త యొక్క ఎలక్ట్రాన్ అనుబంధానికి ఈ వ్యక్తీకరణ వర్తిస్తుంది. ఇది గ్రౌండ్ స్టేట్ ప్లస్ ఈ 0 యొక్క ఎలక్ట్రాన్ అనుబంధం. కాబట్టి ఇది ఈ వ్యక్తీకరణకు అనుగుణంగా ఉంటుంది. ఇది ఎలక్ట్రాన్ బదిలీ యొక్క ఎలక్ట్రాన్ బదిలీ ఉచిత శక్తి మార్పుకు అనుగుణంగా ఉంటుంది స్వీకర్త సంబంధిత ఎలక్ట్రానిక్ ఉత్తేజిత స్థితికి ఉత్తేజితమైనప్పుడు. కాబట్టి ఈ సమీకరణాలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఉత్తేజిత స్థితి, దాత అయనీకరణ సంభావ్యత మరియు స్వీకర్త ఎలక్ట్రాన్ అనుబంధం మొదలైన వాటిని నిర్వచించే పరంగా ఈ సమీకరణాలు తప్పనిసరిగా ఈ రేఖాచిత్రం నుండి ఉత్పన్నమవుతాయి. ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ కోసం మొత్తం ఉచిత శక్తి మార్పు ఈ వ్యక్తీకరణలలో ఇవ్వబడింది. ఇప్పుడు ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు పరిమిత నిరీక్షణ అవుతుంది. పరిమిత నిరీక్షణ అనేది ఇతర ప్రక్రియలను ఎన్నిసార్లు అనుమతించాలనే దానిపై. ఇప్పుడు స్వీకర్తతో పోలిస్తే దాతను అయనీకరణం చేయడం సులభం. కాబట్టి ఒకసారి ఒక ప్రక్రియ అనేది వచ్చి నేను క్రిటికల్ సెక్షన్లోకి ప్రవేశించాలనుకుంటున్నాను అని దాని ఉద్దేశాన్ని వ్యక్తం చేసిన తర్వాత అక్సెప్టర్ పెద్ద అయనీకరణ ఎలక్ట్రాన్ అనుబంధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీనితో పోలిస్తే ఇది పెద్ద ఎలక్ట్రాన్ అనుబంధం. కాబట్టి దాత మరియు స్వీకర్తను నిర్వచించడానికి శక్తి స్థాయిలు తగిన విధంగా ఉంచబడతాయి. ఒక అణువు దాని ప్రతిరూపం ఏమిటో బట్టి దాత లేదా స్వీకర్త కావచ్చు. మరో మాటలో చెప్పాలంటే ప్రతిరూపం యొక్క అయనీకరణ సంభావ్యత ఎక్కువగా ఉందా లేదా ప్రతిరూపం యొక్క ఎలక్ట్రాన్ అనుబంధం ఎక్కువగా ఉందా అనేది దాని దాత మరియు స్వీకర్తను ఒకదానికొకటి సంబంధించి చేస్తుంది. కాబట్టి ఈ రేఖాచిత్రం ఈ ప్రత్యేక పద్ధతిలో గీయబడిందని మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ స్వీకర్త యొక్క హోమో స్థాయి దాత యొక్క హోమో స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్వీకర్త యొక్క లుమో స్థాయి దాత యొక్క లుమో స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. ఇప్పుడు కోసం ఎలక్ట్రానిక్ ఎక్సైటేషన్ జరిగినప్పుడు ఏమి జరుగుతుంది? ఎలక్ట్రాన్ ఈ స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఉత్తేజితమవుతుంది. కాబట్టి ఇది ఇప్పుడు స్టార్ యొక్క ఎలక్ట్రానిక్ ఆకృతీకరణ. ఒకసారి మీరు ఈ ఎలక్ట్రానిక్ ఆకృతీకరణను కలిగి ఉంటే స్వీకర్త లుమో స్థాయికి ఎలక్ట్రాన్ నేరుగా క్రిందికి దూకుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఇది అత్యంత ఎక్సోథర్మిక్ ప్రతిచర్య, అందుకే ఈ ప్రతిచర్య చాలా ఆకస్మికంగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ బదిలీ జరిగిన తర్వాత దాత ఒక ఎలక్ట్రాన్ కోల్పోతాడు, కాబట్టి అది కాటయాన్ రాడికల్ అవుతుంది. స్వీకర్త ఒక ఎలక్ట్రాన్ పొందుతాడు, కాబట్టి అది అయాన్ రాడికల్ అవుతుంది. కాబట్టి ఇది దాత కాటయాన్ రాడికల్ మరియు స్వీకర్త అనయాన్ రాడికల్ యొక్క ఎలక్ట్రానిక్ ఆకృతీకరణ అవుతుంది. ఇప్పుడు నీలం బాణం స్వీకర్త యొక్క అయాన్ రాడికల్ నుండి దాతకు ఎలక్ట్రాన్ బదిలీని సూచిస్తుంది. ఇది తప్పనిసరిగా ప్రారంభ బిందువును తిరిగి ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు, వాస్తవానికి బ్యాక్ ఎలక్ట్రాన్ బదిలీతో పోలిస్తే ఫార్వర్డ్ ఎలక్ట్రాన్ బదిలీ యొక్క ఎక్సోథర్మిసిటీ లేదా సహజత్వం అంతగా ఉండదు. నిర్వచించబడిన ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియల పరంగా ముందుకు ఎలక్ట్రాన్ బదిలీతో పోలిస్తే వెనుక ఎలక్ట్రాన్ బదిలీ చాలా ఎక్కువ చోదక శక్తిని కలిగి ఉంటుంది. అదేవిధంగా స్వీకర్త ఉత్తేజితమైనప్పుడు ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియను కూడా నిర్వచించవచ్చు. కాబట్టి ఈ సందర్భంలో స్వీకర్త ఉత్సాహంగా ఉంటాడు. కాబట్టి ఎలక్ట్రాన్ బదిలీ స్వీకర్త యొక్క 0 స్థాయి నుండి స్వీకర్త యొక్క 1 స్థాయికి జరుగుతోంది. ఇది ఉత్తేజిత స్థితి స్వీకర్త యొక్క ఎలక్ట్రానిక్ ఆకృతీకరణ.
క్షమించండి, ఇది ఉత్తేజిత రాష్ట్ర స్వీకర్త మరియు గ్రౌండ్ స్టేట్ దాత అయి ఉండాలి. ఇక్కడ పొరపాటు ఉంది. ఒకసారి మీరు ఉత్తేజిత స్థితి స్వీకర్తను కలిగి ఉంటే, ఇప్పుడు ఇది దాత నుండి స్వీకర్తకు ఎలక్ట్రాన్ బదిలీ యొక్క ఆకస్మిక ప్రక్రియ. ఇది దాత కాటయాన్ రాడికల్ మరియు స్వీకర్త ఆనయాన్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. వెనుక ఎలక్ట్రాన్ బదిలీ బాణం ద్వారా సూచించబడుతుందని మీరు మరోసారి చూడవచ్చు. ఇది ఇక్కడ నీలం బాణం. ఇది కూడా ఒక యాదృచ్ఛిక ప్రక్రియ. వాస్తవానికి ఇది ముందుకు ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ కంటే మరింత యాదృచ్ఛికంగా ఉంటుంది. బ్యాక్ ఎలక్ట్రాన్ బదిలీ శక్తి వృధా ప్రక్రియ తప్పనిసరిగా స్వీకర్త యొక్క అయాన్ రాడికల్ నుండి దాత యొక్క కాటయాన్ రాడికల్కు ఎలక్ట్రాన్ బదిలీ చేయడం ద్వారా ప్రారంభ పదార్థాన్ని తిరిగి ఉత్పత్తి చేస్తుంది. আমার প্রশিক্ষণের তথ্যে আমি কতগুলি বাইগ্রাম প্রকার দেখে রেখেছি। সুতরাং এটি আমাকে ও শব্দের জন্য প্রবাবিলিটি ধারাবাহিকতা দিতে পারে। అధిక ఉత్తేజిత స్థితి శక్తి ఇది ఉదాహరణకు ఈ 0 విలువను నిర్వచిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఈ వ్యక్తీకరణలో ఈ 0 ఈ నిర్దిష్ట అంతరానికి అనుగుణంగా ఉంటుంది మరియు గ్రౌండ్ లెవెల్తో పోలిస్తే ఇక్కడ 1 స్థాయి శక్తిగా పేర్కొనబడిన అదే అంతరం. ఇది ఉదాహరణకు 0 స్థాయి. எனவே I1 பிளஸ் I2 என்பது I22 பிளஸ் I1 ஐ போன்றது. பின்னர் ஐடென்டிட்டி இங்குள்ள ஐடென்டிட்டி என்ன? அதுவே முக்கியம். కాబట్టి తగ్గింపు సంభావ్యత చాలా ముఖ్యమైనది. ఇది ఎలక్ట్రోకెమికల్ ప్రయోగం నుండి పొందబడుతుంది. ఇది అణువు యొక్క శోషణ వర్ణపటం యొక్క స్పెక్ట్రోస్కోపిక్ కొలత నుండి పొందబడుతుంది మరియు ఈ 2 పారామితులను వరుసగా ఎలక్ట్రోకెమిస్ట్రీ మరియు స్పెక్ట్రోస్కోపీ ద్వారా ప్రయోగాత్మకంగా సులభంగా పొందవచ్చు. ఎలక్ట్రాన్ దాతలు అధిక ఎలక్ట్రాన్ సాంద్రత కలిగిన అణువులు, సాధారణంగా సుగంధ సమ్మేళనాలు, ఒలేఫిన్లు మరియు అమైన్లు ఎలక్ట్రాన్ దాతలు. ఉదాహరణకు ఈథర్లు ఎలక్ట్రాన్ దాతలు కావచ్చు, ఎందుకంటే ఆక్సిజన్ ఒంటరి జత. మరియు ఎలక్ట్రాన్ దాతకు ముఖ్యమైన పరామితి ఆక్సీకరణ సంభావ్యత. ఇది ఎలక్ట్రాన్ దాతల విషయంలో అత్యంత సానుకూలంగా ఉంటుంది. ఎలక్ట్రాన్ స్వీకర్తల విషయంలో ఇవి చాలా ప్రతికూలంగా ఉన్నాయని మీరు చూడవచ్చు. కాబట్టి ఎలక్ట్రాన్ దాత స్వీకర్త ప్రక్రియను నిర్వచించడానికి ఇవి చాలా ముఖ్యమైన పారామితులు. ఇప్పుడు ఎలక్ట్రాన్ బదిలీ జరిగిన తర్వాత బ్యాక్ ఎలక్ట్రాన్ బదిలీని నివారించడానికి మీరు డోనార్ కాటయాన్ రాడికల్ మరియు యాక్సెప్టర్ ఆనయాన్ రాడికల్ను వినియోగించాలి. కొన్ని కాటయాన్ రాడికల్స్ మరియు ఆనయాన్ రాడికల్స్ ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ సమయంలో ఆకస్మికంగా కుళ్ళిపోతాయి మరియు అటువంటి కుళ్ళిపోవడం రిటర్న్ ఎలక్ట్రాన్ బదిలీ లేదా బ్యాక్ ఎలక్ట్రాన్ బదిలీ అణచివేయబడిందని నిర్ధారిస్తుంది. కాబట్టి ఎలక్ట్రాన్ బదిలీని వృధా చేసే శక్తితో పోటీపడటానికి కాటయాన్ రాడికల్ లేదా అయాన్ రాడికల్ను విచ్ఛిన్నం చేయడం ద్వారా ఉత్పాదక ఫోటోకెమిస్ట్రీని కలిగి ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి కొన్ని అణువులు. ఇవి యాదృచ్ఛిక సిగ్మా బాండ్ ఫ్రాగ్మెంటేషన్, ఎపాక్సైడ్స్ మరియు సైక్లోప్రొపైల్ డెరివేటివ్, ఉదాహరణకు అజిరిడిన్ డెరివేటివ్స్కు లోనవుతాయి. ఈ కార్బన్ కార్బన్ బంధాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా సంబంధిత రాడికల్ మరియు కాటయాన్ కేంద్రాన్ని విభిన్న కేంద్రాలుగా 1-3 కేంద్రాలు, కాటయాన్ యొక్క 1-3 సంబంధం మరియు ఈ అణువులలో రాడికల్ కేంద్రంగా ఉత్పత్తి చేయడానికి 3 సభ్యుల రింగ్ స్ట్రెయిన్ విడుదల కావడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఉదాహరణకు డైవర్ బెంజీన్, హెక్సామెథైల్ డివర్ బెంజీన్ ఆక్సీకరణ తర్వాత కాటయాన్ రాడికల్ను ఇస్తుంది. కాటయాన్ రాడికల్ చాలా అస్థిరంగా ఉంటుంది. ఇది సహజంగా హెక్సామెథైల్ బెంజీన్ కాటయాన్ రాడికల్ అయిన సుగంధ కాటయాన్ రాడికల్గా పునర్వ్యవస్థీకరించబడుతుంది. అదేవిధంగా 2 పారాసైక్లోఫెన్ సంబంధిత కాటయాన్ రాడికల్గా ఆక్సీకరణం చెందుతుంది. ఇక్కడ ఈ అణువుతో అనుబంధించబడిన రింగ్ స్ట్రెయిన్ కారణంగా 2 బెంజీన్ వలయాలు తప్పనిసరిగా ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి మరియు దూరం సుమారు 3.5 ఆంగ్స్ట్రోమ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇది చాలా ఒత్తిడి కలిగిన అణువు. కాబట్టి ఈ నిర్దిష్ట ఆకృతీకరణలో స్థిరంగా ఉండే బెంజిలిక్ కాటయాన్ మరియు బెంజిలిక్ రాడికల్లను ఉత్పత్తి చేయడానికి ఈ కార్బన్ కార్బన్ బంధాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా జాతి విడుదల అవుతుంది. ఈ ఆంద్రాసిన్ యొక్క ఫోటోడైమర్ తప్ప మరొకటి కాదు. ఆంద్రాసిన్ యొక్క ఫోటోడైమర్ ఫోటో ప్రేరిత ఎలక్ట్రాన్ బదిలీ ద్వారా కాటయాన్ రాడికల్కు ఆక్సీకరణం చెందినప్పుడు ఈ 2 సిగ్మా బంధాలు చీలిపోతాయి. మీరు ఆంద్రాసిన్ యొక్క 2 అణువులను పొందుతారు, ఒకటి కాటయాన్ రాడికల్గా, మరొకటి ఫ్రీ ఆంద్రాసిన్గా. కాబట్టి బ్యాక్ ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియతో పోటీపడే వేగవంతమైన ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియలో ఉన్న కాటయాన్ రాడికల్ యొక్క ఉదాహరణలు ఇవి. ఆనయాన్ రాడికల్స్ విషయంలో టెట్రానైట్రోమిథేన్ అనేది ఆనయాన్ రాడికల్లకు చాలా శాస్త్రీయ ఉదాహరణ. ఇది ఉదాహరణకు ట్రైనిట్రోమిథైల్ ఆనయాన్ మరియు 2 రాడికల్లకు ఆకస్మికంగా శకలాలు అవుతుంది. ప్రతిస్పందన రేటు ఎంతగా ఉందో మీరు ఈ జాతిని ఫెమ్టోసెకండ్ స్పెక్ట్రోస్కోపీలో కూడా చూడలేరు. ఫెమ్టోసెకండ్ అంటే 10⁻⁻12 సెకన్లు. కాబట్టి ఇది 10 నుండి పవర్-12 సెకన్ల కంటే తక్కువ కాలం ఉంటుంది. కాబట్టి ఫ్రాగ్మెంటేషన్ యొక్క ఈ ఆకస్మిక ప్రక్రియ ఈ వ్యవస్థలో బ్యాక్ ఎలక్ట్రాన్ బదిలీ అణచివేయబడుతుందని నిర్ధారిస్తుంది. అదేవిధంగా టెట్రాహలోమిథేన్ ఆనయాన్ రాడికల్స్ కూడా యాదృచ్ఛికంగా ముక్కలు అవుతాయి.
ట్రైహలోమిథైల్ రాడికల్ మరియు హాలోజన్ ఆనయాన్ ఉత్పత్తి అవుతాయి లేదా హాలైడ్ రాడికల్ మరియు ట్రైహలోమిథైల్ ఆనయాన్ ఉత్పత్తి అవుతాయి. ఇది క్లోరిన్, బ్రోమిన్ లేదా అయోడిన్ అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది క్లోరిన్ రకం అణువు అయితే ఈ ప్రక్రియ చాలా సులభం. ఇది బ్రోమిన్ మరియు అయోడిన్ అయితే ఉదాహరణకు ఈ ప్రక్రియ కూడా సులభం. ఒకసారి ట్రైహలో అయాన్ ఉత్పత్తి అయిన తర్వాత ఇది డైక్లోరో కార్బన్, డైబ్రోమో కార్బన్ మరియు డైయోడో కార్బన్లను ఉత్పత్తి చేయడానికి హాలైడ్ అయాన్ను తొలగిస్తుంది. టెట్రాహలో మీథేన్ను సంబంధిత అయాన్ రాడికల్ గా తగ్గించి ఆపై దానిని డైహలో జాతులుగా విచ్ఛిన్నం చేయడం ద్వారా డైహలో కార్బీన్ను ఉత్పత్తి చేయడానికి ఇది ఒక శాస్త్రీయ మార్గం. ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియతో అనుబంధించబడిన ఉచిత శక్తి మార్పును ఎలా లెక్కించాలో ఇక్కడ ఒక సచిత్ర ఉదాహరణ. అయనీకరణ సంభావ్యత వాయువు దశలో ఉంది. మీరు ద్రావణ దశలో కొలవబోతున్నట్లయితే ఉదాహరణకు దాత యొక్క ఎలక్ట్రోకెమికల్ ఆక్సీకరణ సంభావ్యత సమానమైన పరామితి. అయితే గ్యాస్ ఫేజ్ కి వర్తించే ఎలక్ట్రాన్ అఫినిటీ విషయంలో సొల్యూషన్ ఫేజ్ లో ఇది ఎలక్ట్రాన్ రెడాక్స్ పొటెన్షియల్ లేదా అక్సెప్టర్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్ ముఖ్యమైనది. तो चालो एक अच्छी एक तेज सोच पर लाओ जाइए। ఎలక్ట్రాన్ అధికంగా ఉండే అణువు అయిన నాఫ్థలిన్ విషయంలో ఆక్సీకరణ సామర్థ్యాన్ని కూడా కొలవవచ్చు. ఉదాహరణకు ఇది 1.6 వోల్ట్ సంతృప్త కాలోమెల్ ఎలక్ట్రోడ్కు సంబంధించి 1.6 వోల్ట్. సంతృప్త కాలోమెల్ ఎలక్ట్రోడ్కు సంబంధించి ఇది -1.64. ఇప్పుడు ఇది ఉత్తేజితమవుతుంది. నాఫ్థలిన్ అధిక ఉత్తేజిత స్థితికి ఉత్తేజితమవుతుంది మరియు 1 శక్తి 394 ఎలక్ట్రాన్ వోల్ట్లకు అనుగుణంగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే 0 స్థితి యొక్క ఈ 0 విలువ 0 కంపన స్థాయి 1 స్థితి యొక్క 0 కంపన స్థాయికి 394 ఎలక్ట్రాన్ వోల్ట్కు అనుగుణంగా ఉంటుంది. ఇది సంబంధిత గుణకార కారకంతో జరిగే యూనిట్ మార్పిడి పరంగా మోల్కు సుమారు 99 కిలో కేలరీలు. ఈ డేటా ముఖ్యమైన ద్రావకంగా అసిటోనిట్రైల్కు అనుగుణంగా ఉంటుంది, ఎందుకంటే ఒక ద్రావణంలో మొత్తం ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ దాత యొక్క ఆక్సీకరణ సామర్థ్యాన్ని మైనస్ స్వీకర్త యొక్క తగ్గింపు సామర్థ్యాన్ని -0 శక్తికి సంబంధించిన ప్రేరణ తరంగ దైర్ఘ్యం యొక్క 0 శక్తిని ఎదుర్కొంటుంది. చివరకు అయాన్ రాడికల్స్ ఉత్పత్తి అవుతున్నందున ఒక కూలోంబిక్ రేమ్ కూడా చిత్రంలోకి వస్తుంది. ఇది ఇక్కడ ఉత్పత్తి అయ్యే కాటయాన్ రాడికల్ మరియు అయాన్ రాడికల్ మధ్య అయానిక్ పరస్పర చర్యను జాగ్రత్తగా చూసుకుంటుంది. అసిటోన్ నైట్రైల్ విషయంలో కూలంబిక్ రేమ్ చాలా చిన్నది. ఇది ఒక మోల్కు 0.20 కిలోకలరీలు ఉంటుంది. ఇప్పుడు దీనిని మోల్కు కిలోకలరీలుగా మార్చవచ్చు, దీనిని కూడా మోల్కు కిలోకలరీలుగా మార్చవచ్చు. కాబట్టి దాత యొక్క ఈ ఆక్సీకరణ సుమారు 36.9, స్వీకర్త యొక్క ఈ తగ్గింపు మోల్కు 37.8 కిలోల కేలరీలు. ఉదాహరణకు ఈ 0 అనేది మోల్కు 90.9 కిలోల కేలరీలుగా లెక్కించబడుతుంది. కూలోంబిక్ పదం 0.2గా మారుతుంది. সুতরাং এগুলি অত্যন্ত বিপজ্জনক ধরনের কোষ। మరో మాటలో చెప్పాలంటే ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ, ఎలక్ట్రాన్ బదిలీ యొక్క ఉచిత శక్తి -16.4. ఇది ఒక ఆకస్మిక ప్రక్రియ అని సూచిస్తుంది. మీరు వెనుక ఎలక్ట్రాన్ బదిలీని లెక్కించాలనుకుంటే ఇప్పుడు మీరు అయాన్ రాడికల్ యొక్క ఎలక్ట్రోడ్ ఆక్సీకరణ సామర్థ్యాన్ని తీసుకోవాలి. ఇది ప్రతికూల కోణంలో అయాన్ యొక్క తగ్గింపు సంభావ్యత తప్ప మరొకటి కాదు. మరియు కాటయాన్ రాడికల్ యొక్క తగ్గింపు సంభావ్యత, ఇది తటస్థ దాత యొక్క ఆక్సీకరణ సంభావ్యత తప్ప మరొకటి కాదు. మరో మాటలో చెప్పాలంటే వెనుక ఎలక్ట్రాన్ బదిలీ విషయంలో ఇది తిరగబడుతుంది, కాబట్టి అది మరింత ఆకస్మికంగా మారుతోంది. ఫార్వర్డ్ ఎలక్ట్రాన్ బదిలీకి డెల్టా జీ అంటే ఈ ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ -16 మాత్రమే. ఇది తగినంత యాదృచ్ఛికంగా ఉంటుంది, కానీ వెనుక ఎలక్ట్రాన్ బదిలీ ఫార్వర్డ్ ఎలక్ట్రాన్ బదిలీ కంటే 5 రెట్లు ఎక్కువ యాదృచ్ఛికంగా ఉంటుంది. బ్యాక్ ఎలక్ట్రాన్ బదిలీని అణచివేయడానికి ఇది ఒక కారణం, ఎందుకంటే లేకపోతే ఫోటో ఇండ్యూస్ ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియతో అనుబంధించబడిన ఉత్పాదక ఫోటోకెమిస్ట్రీ ఉండదు. ఇప్పుడు ప్రతిస్పందనల యొక్క కొన్ని అందమైన ఉదాహరణలను చూద్దాం. ఇవి ప్రారంభ ఫోటో ప్రేరిత ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ ద్వారా నిర్వహించబడతాయి. మీరు స్థిర బీమ్ తీసుకొని దానిని తృతీయ అమైన్తో చికిత్స చేసి దానిని ఫోటోలైజ్ చేస్తే, మరో మాటలో చెప్పాలంటే ఫోటోలిసిస్ తరంగ దైర్ఘ్యం అసిటోనిట్రైల్లో స్థిర బీమ్ శోషణ తరంగ దైర్ఘ్యానికి ఒక ప్రక్రియగా అనుగుణంగా ఉంటుంది. ఈ తృతీయ అమైన్లను ఉత్పత్తి చేసే కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అంతటా జోడించే పరంగా అమైన్ 2గా విడిపోతుంది. మరో మాటలో చెప్పాలంటే ఈ 2 సమ్మేళనాలను ఉత్పత్తి చేయడానికి అమైన్ డబుల్ బాండ్కు జోడించబడుతుంది. ఈ 2 సమ్మేళనాలు ఎలా ఉత్పత్తి అవుతాయి? ఇది ఇక్కడ ఈ యాంత్రిక లక్షణంలో వివరించబడింది. స్టిల్మెన్ సంబంధిత అధిక ఉత్తేజిత స్థితి, సింగ్లెట్ ఉత్తేజిత స్థితి, ఇది పై స్టార్ ఉత్తేజిత స్థితి.
పై స్టార్ ఉత్తేజిత స్థితిలో ఇది ఒక అద్భుతమైన స్వీకర్త, ఎందుకంటే దీనితో పోలిస్తే అమైన్ ఒక అద్భుతమైన దాత. కాబట్టి ఇది ఎలక్ట్రాన్ను అంగీకరిస్తుంది. ఉదాహరణకు అమైన్ నుండి స్థిరమైన బీన్ యొక్క ఉత్తేజిత స్థితికి స్థిరమైన బీన్ ఆనయాన్ రాడికల్ మరియు అమైన్ యొక్క కాటయాన్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ప్రోటాన్ బదిలీ మిథైల్ సమూహం నుండి లేదా రెండు సమూహం నుండి జరగవచ్చు. మిథైల్ సమూహం నుండి స్థిర బీన్ యొక్క అయాన్ రాడికల్ కు ప్రోటాన్ బదిలీ జరిగితే మీరు సంబంధిత బెంజైల్ రాడికల్ను అలాగే ఉదాహరణకు నైట్రోజన్తో జతచేయబడిన రెండు రాడికల్ను ఉత్పత్తి చేస్తారు. మరోవైపు రెండు సమూహం నుండి ప్రోటాన్ బదిలీ జరుగుతుంటే మీరు సంబంధిత చెర్ మరియు బెంజైల్ రాడికల్లను ఉత్పత్తి చేస్తారు. ఇది ఇక్కడ నుండి వచ్చే బెంజైల్ రాడికల్లకు సమానంగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి చార్జ్ చేయబడిన రాడికల్ జాతులు మరియు అవి ప్రోటాన్ను కోల్పోయినప్పుడు అవి రాడికల్ అవుతాయి. మరో మాటలో చెప్పాలంటే ఛార్జ్ ఇక్కడ నుండి ప్రోటాన్ రూపం నుండి ఇక్కడికి బదిలీ చేయబడుతుంది. కాబట్టి దాని ఫలితంగా రాడికల్ ఉత్పత్తి అయినప్పుడు ప్రతికూల ఛార్జ్ అదృశ్యమవుతుంది. కాటయాన్ రాడికల్ నుండి ప్రోటాన్ తొలగించబడినందున ఫలితంగా వచ్చే జాతి ఒక రాడికల్ జాతి. ఇప్పుడు ఉత్పత్తిగా చూపబడిన తృతీయ అమైన్లను ఇవ్వడానికి తిరిగి కలపవచ్చు. ఈసీ మరియు ఈసీ ఈ అణువును ఉత్పత్తి చేయడానికి తిరిగి కలపగలవు. అదేవిధంగా ఈసీ మరియు ఈసీ ఈ అణువును ఉత్పత్తి చేయడానికి తిరిగి కలపవచ్చు. ఇవి బహుశా ద్రావకం పంజరంలో జరుగుతున్నందున ద్రావకం విభజన జరగదు. దాని ఫలితంగా ఉదాహరణకు ఈ కలయిక హైడ్రోకార్బన్ను ఉత్పత్తి చేయడానికి ఈ రెండు కార్బన్ కేంద్రీకృత రాడికల్ కలయిక సమర్థవంతంగా జరగదు, ఎందుకంటే ఈ భాగస్వామిని కలవడానికి ఇది ద్రావకం షెల్ నుండి బయటకు రావాలి మరియు అది తక్షణమే జరగదు. ఫోటో ప్రేరిత ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ సమయంలో ఈ తృతీయ అమైన్ ఉత్పత్తులు మాత్రమే ఏర్పడతాయి. ఇప్పుడు అమైన్ నుండి ఉత్తేజిత స్థితికి ఇంట్రామాలిక్యులర్ ఫోటో ప్రేరిత ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ ఇప్పటికీ పుంజం ఇక్కడ సూచించబడుతుంది. ఉత్సాహం స్థిరమైన పుంజం తరంగ దైర్ఘ్యానికి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి సంబంధిత సింగ్లెట్ ఉత్తేజిత స్థితికి ఉత్తేజపరిచిన తరువాత నత్రజని నుండి స్థిరమైన పుంజం డబుల్ బాండ్కు ఎలక్ట్రాన్ బదిలీ జరుగుతుంది. కాబట్టి అమైన్ యొక్క కాటయాన్ రాడికల్ ఉత్పత్తి అవుతుంది, స్థిరమైన పుంజం యొక్క ఆనయాన్ రాడికల్ ఉత్పత్తి అవుతుంది. ప్రోటాన్ ఇక్కడ కేంద్రానికి బదిలీ చేయబడి బెంజైల్ రాడికల్ మరియు అమైన్ ఎన్ రాడికల్ నత్రజని రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రోటాన్ను కోల్పోతుంది, క్షమించండి, ఇది అమైన్ను ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్ను కోల్పోతుంది. మరో మాటలో చెప్పాలంటే ఒక హైడ్రోజన్ను ఇక్కడ నుండి ఈ స్థానానికి బదిలీ చేయవచ్చు, ఫలితంగా సంతృప్త వ్యవస్థ ఏర్పడుతుంది. మరో మాటలో చెప్పాలంటే మీరు ఈ ప్రక్రియలో డబుల్ బాండ్ను హైడ్రోజనేట్ చేశారు. ఈ ప్రత్యేక సందర్భంలో తుది ఉత్పత్తిగా అమైన్ను ఉత్పత్తి చేయడం. ప్రత్యామ్నాయంగా గొలుసు తగినంత పొడవుగా ఉంటే అణువు ఉదాహరణకు డిరాడికల్ దశలో సైక్లైజేషన్కు లోనవుతుంది. కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో సంబంధిత 7 సభ్యుల హెటెరోసైక్లిక్ రింగ్ వ్యవస్థను ఉత్పత్తి చేయడానికి ఇది సైక్లైజేషన్ ప్రక్రియలో ఉన్న 7 డైరాడికల్. కాబట్టి ఇవి అమైన్ నుండి స్థిర కిరణానికి ఇంట్రామాలిక్యులర్ ఎలక్ట్రాన్ బదిలీకి ఉదాహరణలు. ఇవి ఒకే అణువు లోపల కాటయాన్ రాడికల్ జతను ఉత్పత్తి చేస్తాయి. తరువాత ఈ పథకాలలో చూపిన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి ఉష్ణ రసాయన ప్రతిచర్యలు జరుగుతాయి. ఇప్పుడు పని చేయగల మరొక విధానం ఉంది. ఉదాహరణకు స్థిరమైన పుంజం ఉత్తేజితమైతే స్వీకర్తగా డైసినో బెంజీన్ సమక్షంలో, అప్పుడు ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ స్థిరమైన పుంజం మరియు డైసినో బెంజీన్ మధ్య ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే స్టిల్ బీమ్ దాత అలాగే ఇక్కడ సెన్సిటైజర్ 1,4 డైసినో బెంజీన్ ఇక్కడ స్వీకర్త. కాబట్టి స్టిల్ బీమ్ ఉత్తేజిత స్థితిని ఇవ్వడానికి ఎక్సైటేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ స్టిల్ బీమ్ యొక్క 1 స్థితి స్థిర బీమ్ యొక్క బహిర్గత స్థితి నుండి ఇది ఇప్పుడు ఎలక్ట్రాన్ బదిలీకి లోనవుతుంది. స్థిర బీమ్ ఇప్పుడు దాతగా పనిచేస్తుంది. డయాసినో బెంజీన్ ప్రక్రియకు ఒక ఎలక్ట్రాన్ను విరాళంగా ఇస్తుంది. ఈ ప్రక్రియ స్థిరమైన బీమ్ కాటయాన్ రాడికల్ మరియు డయాసినో ఆంద్రాసిన్ ఆనయాన్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు అమైన్ ఇప్పుడు న్యూక్లియోఫైల్. ఇది ఎలక్ట్రాన్ లోపం ఉన్న జాతి, ఎందుకంటే ఇది కాటయాన్ రాడికల్ అయితే ఇది ఎలక్ట్రాన్ అధికంగా ఉండే జాతి. కాబట్టి ముఖ్యంగా న్యూక్లియోఫిలిక్ దాడి డబుల్ బాండ్ సంబంధిత కాటయాన్ రాడికల్ను ఉత్పత్తి చేయడానికి జరుగుతుంది. తరువాత రాడికల్ను ఉత్పత్తి చేయడానికి డిప్రోటోనేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఈ రాడికల్ ఇప్పుడు డైసినో బెంజీన్ మరియు ఎలక్ట్రాన్ యొక్క అయాన్ రాడికల్ నుండి ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియకు లోనవుతుంది. ఇది ఇక్కడ అయాన్ను ఉత్పత్తి చేయడానికి ఇక్కడ బదిలీ చేయబడుతుంది. ప్రారంభ పదార్థం ఇక్కడ పునరుత్పత్తి చేయబడినందున డైసినో బెంజీన్ను పునరుత్పత్తి చేస్తుంది. ఇది అమైన్ ద్వారా సంబంధిత హైడ్రోకార్బన్కు ప్రోటోనేట్ చేయబడుతుంది. ఇది ఈ ప్రత్యేక హైడ్రోకార్బన్. కాబట్టి మొత్తంగా అమైన్ వాస్తవానికి కార్బన్ డబుల్ బాండ్ అంతటా జోడించబడుతుంది, కానీ యంత్రాంగం మునుపటి యంత్రాంగానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మునుపటి విధానంలో స్టిల్ బీమ్ స్వీకర్తగా వ్యవహరించింది, అమైన్ దాతగా వ్యవహరించింది. ఈ ప్రత్యేక సందర్భంలో ఈ ఎలక్ట్రాన్ బదిలీకి అనుకూలమైన రెడాక్స్ సంభావ్యత కారణంగా స్టిల్ బీమ్ దాతగా పనిచేస్తుంది మరియు డైసినో బెంజీన్ స్వీకర్తగా పనిచేస్తుంది. కాబట్టి దీనిని వివరించడానికి ఇది ఒక మార్గం. ఈ ప్రతిచర్యలో డైసినో బెంజీన్ను స్వీకర్తగా ఉపయోగించవచ్చు.
ఉదాహరణకు సెన్సిటైజర్గా. మరో మాటలో చెప్పాలంటే ఇది ఫలదీకరణం చేయబడుతుంది. ప్రారంభంలో తరంగదైర్ఘ్యం డైసినో బెంజీన్ యొక్క ఫోటోలిసిస్కు అనుగుణంగా ఉంటుంది. ఇది అమైన్ నుండి ఒక ఎలక్ట్రాన్ను అంగీకరిస్తుంది, ఉదాహరణకు సంబంధిత కాటయాన్ రాడికల్ జాతులను ఉత్పత్తి చేయడానికి. ఈ ప్రత్యేక సందర్భంలో ఆ విధానం వివరించబడింది. ఈ డైసినో బెంజీన్ ఉత్తేజితమవుతుంది. సంబంధిత తరంగదైర్ఘ్యం ప్రత్యేకంగా ఈ అణువును ఉత్తేజిత స్థితిని ఉత్పత్తి చేయడానికి ఉత్తేజితం చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది డైసినో బెంజీన్ యొక్క సింగిల్ ఉత్తేజిత స్థితి. డైసినో బెంజీన్ అమైన్ కాటయాన్ రాడికల్ను ఉత్పత్తి చేయడానికి అమైన్ నుండి ఒక ఎలక్ట్రాన్ను అంగీకరిస్తుంది మరియు డైసినో బెంజీన్ యొక్క అనయాన్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. అమైన్ కాటయాన్ రాడికల్ ఎలక్ట్రాన్ లోపం కలిగి ఉంటుంది, అయితే టిల్బీన్ ఎలక్ట్రాన్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి సైక్లైజేషన్ అనేది బెంజైల్ రాడికల్ను ఉత్పత్తి చేయగలదు మరియు సంబంధిత అమ్మోనియం ఉప్పును ఉత్పత్తి చేస్తుంది. డిసినో బెంజీన్ అనయాన్ రాడికల్ నుండి ఈ రాడికల్ కు తిరిగి వచ్చే ఎలక్ట్రాన్ బదిలీ కార్బనియాన్ సెంటర్ బెంజలిక్ కార్బనియాన్ ను ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు ప్రోటాన్ బదిలీ తప్పనిసరిగా ఇక్కడ చూపిన అణువును ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి అమైన్ సైక్లైజేషన్ ఆధారంగా ఈ రెండు అణువుల ఉత్పత్తిని అమైన్ నుండి డైసినో బెంజీన్ కు ఎలక్ట్రాన్ బదిలీ ఆధారంగా వివరించవచ్చు. ఇది ఈ ప్రత్యేక సందర్భంలో ఉత్తేజిత స్థితి సెన్సిటైజర్. మీరు దీనిని పరిశీలిస్తే ఉత్ప్రేరక చక్రంలో సెన్సిటైజర్ ఎల్లప్పుడూ పునరుత్పత్తి అవుతుంది. ఉదాహరణకు ఈ సందర్భంలో కూడా సెన్సిటైజర్ ఇది పునరుత్పత్తి చేయబడుతుంది. ఇది కూడా సెన్సిటైజర్ రిటర్న్ ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియ సమయంలో పునరుత్పత్తి చేయబడుతుంది. ఆల్కహాల్ వంటి న్యూక్లియోఫైల్ ద్వారా కూడా కాటయాన్ రాడికల్ చిక్కుకోవచ్చు. ఈ సందర్భంలో మిథనాల్ను ద్రావకం మరియు ఆల్కహాల్ ట్రాపింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తారు. కాబట్టి ముఖ్యంగా మిథనాల్ యాంటీ గోమార్కోనికో మార్గంలో కార్బన్ డబుల్ బాండ్ అంతటా జతచేస్తుంది. ఉదాహరణకు డైఫినైల్ ఈథైల్ యొక్క సంబంధిత ఈథర్ను ఉత్పత్తి చేయడానికి కార్బన్ డబుల్ బాండ్ అంతటా మిథనాల్ను జోడించడం ద్వారా మిథైల్ ఈథర్ ఉత్పత్తి అవుతుంది. యంత్రాంగం సరళమైనది. డైసినోయాన్ రేసిన్ అధిక ఉత్తేజిత స్థితికి ఉత్తేజితమవుతుంది. డైసినోయాన్ రేసిన్ యొక్క సంబంధిత అయాన్ రాడికల్ మరియు డైఫినైల్ ఎథీన్ యొక్క కేషన్ రాడికల్ను ఉత్పత్తి చేయడానికి డైఫినైల్ ఎథీన్ ఉత్తేజిత స్థితి ఆంద్రేసిన్ ద్వారా ఆక్సీకరణం చెందుతుంది. ఈ కాటయాన్ రాడికల్ను ఉత్పత్తి చేయడానికి ఇక్కడ ద్రావకం అయిన మిథనాల్ ద్వారా చిక్కుకున్న డిప్రోటోనేషన్ రాడికల్ను ఇస్తుంది. అయాన్ రాడికల్ నుండి ఈ రాడికల్ కు తిరిగి వచ్చే ఎలక్ట్రాన్ బదిలీ అయాన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రోటాన్ ద్వారా అణచివేయబడి సంబంధిత తుది అణువును ఇస్తుంది, ఇక్కడ చూపబడింది. కాబట్టి ఈ ప్రత్యేక ప్రతిచర్య యొక్క యాంత్రిక వివరాల రూపంలో ఇక్కడ వివరించే సరళమైన మార్గం ఇది. ఫోటోసైక్లో అడిషన్ ప్రక్రియకు ఇది ఒక ఉదాహరణ. వినైల్ ఈథర్ను తీసుకుని సైనో నాఫ్థలీన్ సమక్షంలో ఫోటోలైజ్ చేసినప్పుడు సైనో నాఫ్థలీన్ అనేది ఫోటాన్ యొక్క శక్తిని గ్రహిస్తుంది. కాబట్టి ఉత్తేజిత స్థితి ప్రక్రియ తప్పనిసరిగా సైనో ఇథిలీన్కు అనుగుణంగా ఉంటుంది. ఈ ప్రక్రియలో ఇది వినైల్ ఈథర్ యొక్క 2+2 డైమర్ సిస్ ఐసోమర్ మరియు ట్రాన్స్ ఐసోమర్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రతిచర్య ఎలా జరుగుతుంది? ఎక్సైటెడ్ స్టేట్ సైనో నాఫ్థలీన్ అనేది వినైల్ ఈథర్ ద్వారా అణచివేయబడుతుంది. ఇది సంబంధిత కాటయాన్ రాడికల్ మరియు సైనో నాఫ్థలీన్ యొక్క అయాన్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది వినైల్ ఈథర్ యొక్క మరొక అణువుతో ప్రతిస్పందిస్తుంది, ఎందుకంటే ఇది ఎలక్ట్రాన్ అధికంగా ఉండే ప్రక్రియ. కార్బన్ బంధం ఏర్పడుతుంది. ఇది ఆక్సీ కాటయాన్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 1,4 సెంటర్ కాటయాన్ రాడికల్. ఇది ఇక్కడ ఆక్సిజన్ ఒంటరితనం జత ద్వారా స్థిరీకరించబడుతుంది మరియు ఇది మళ్ళీ ఆక్సిజన్ ఒంటరితనం జత ద్వారా స్థిరీకరించబడుతుంది. ఇది స్థిరమైన కాటయాన్ రాడికల్. ఇది తప్పనిసరిగా సిస్ ఐసోమర్తో పాటు ట్రాన్స్ ఐసోమర్ రూపంలో సైక్లోబ్యూటేన్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. ఈ కాటయాన్ రాడికల్ సైనో బెంజీన్ యొక్క అయాన్ రాడికల్ నుండి ఒక ఎలక్ట్రాన్ను అంగీకరించాలి. రసాయన ప్రతిచర్య ఉత్పత్తిని ఉత్పత్తి చేసిన తర్వాత ఇది బ్యాగ్ ఎలక్ట్రాన్ బదిలీ లాంటిది మరియు ఈ ప్రత్యేక సందర్భంలో బ్యాగ్ ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియలో సెన్సిటైజర్ పునరుత్పత్తి చేయబడుతుంది. ఇక్కడ ఆల్కీన్ యొక్క సైక్లైజేషన్ యొక్క ఇంట్రామాలిక్యులర్ వెర్షన్ ఉంది. ఈ ఎనోల్ ఈథర్ ప్రకృతిలో ఎలక్ట్రాన్ సమృద్ధిగా ఉంటుంది. డైసినోయాన్ రేసిన్ అనేది చాలా సైనో సుగంధ సమ్మేళనాలను ఫోటో ఇండ్యూస్డ్ ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియలో సెన్సిటైజర్లుగా ఉపయోగిస్తారు, ఎందుకంటే అవి తగ్గింపు సంభావ్యత మరియు ఉత్తేజిత స్థితి శక్తులకు సంబంధించినంతవరకు మంచి లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే డైసినోయాన్ రేసిన్, డైసినో నాఫ్థలీన్, డైసినో బెంజీన్, టెట్రాసినో నాఫ్థలీన్ మరియు ఆ వస్తువులన్నీ సెన్సిటైజర్లుగా ఉపయోగించబడతాయి. కాబట్టి ప్రారంభ సైక్లైజేషన్ తప్పనిసరిగా ఈ కార్బన్ బంధాన్ని ఇక్కడ తిరిగి మూసివేస్తుంది, ఈ రెండు కీటోన్లను ఉత్పత్తి చేస్తుంది. కీటోన్ల ఏర్పాటును వివరించే మార్గం యంత్రాంగం ఇక్కడ ఇవ్వబడింది. డైసినోయాన్ రేసిన్ ఉత్తేజితమవుతుంది మరియు ఇది డైసినోయాన్ రేసిన్ యొక్క అయాన్ రాడికల్ మరియు ఎనోల్ ఈథర్ యొక్క కాటయాన్ రాడికల్ను ఉత్పత్తి చేసే డైసినోయాన్ రేసిన్కు ఒక ఎలక్ట్రాన్ను బదిలీ చేస్తుంది. ద్రావకం మిథనాల్ లేదా
ఏదైనా వంటి న్యూక్లియోఫైల్ సమక్షంలో సంబంధిత రాడికల్ను ఉత్పత్తి చేయడానికి ట్రైమెథైల్ సిలైల్ సమూహాన్ని తొలగించవచ్చు. ఉదాహరణకు సంబంధిత Ch2 రాడికల్ను ఉత్పత్తి చేయడానికి ఈ రాడికల్ 5 ఎక్సోట్రిక్ సైక్లైజేషన్కు లోనవుతుంది. 2 రాడికల్ ఇప్పుడు సంబంధిత ఆనయాన్ను ఇవ్వడానికి తగిన డైసినోయాంద్రేసిన్ నుండి ఒక ఎలక్ట్రాన్ను అంగీకరిస్తోంది. ఇది ఇక్కడ ఈ ప్రత్యేకమైన మిథైల్ సమూహాన్ని ఇవ్వడానికి ప్రోటోనేట్ చేయబడింది. ప్రత్యామ్నాయంగా ఈ కాటయాన్ రాడికల్ను ఇవ్వడానికి సైక్లైజేషన్ ప్రారంభంలో జరగవచ్చు. తరువాత ఉదాహరణకు కాటయాన్గా ట్రైమెథైల్సిల్ సమూహాన్ని కోల్పోవడం సంబంధిత డైరాడికల్ జాతులను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 సభ్యుల సైక్లైడ్ ఉత్పత్తిని ఉత్పత్తి చేయడానికి డైసైనోయాంద్రాసిన్ యొక్క అయాన్ రాడికల్ నుండి ఎలక్ట్రాన్ను అంగీకరిస్తుంది. కాబట్టి ఇది డైరెక్ట్ ఒలేఫిన్ రీ-ఎన్క్లోజింగ్ రియాక్షన్. ఇది డబుల్ బాండ్ క్సో డబుల్ బాండ్ కి 5 క్సో రాడికల్ అడిషన్ కు రాడికల్ అడిషన్. ఫలితంగా ఇది ఒక రాడికల్ సెంటర్. ఇక్కడ Ch2 పై ఒక చుక్క ఉండాలి. ఇది ఇక్కడ చుక్క విలీనం అయ్యింది. ఇది ఇక్కడ Ch2 పై ఉండాలి. ఇది రాడికల్ సెంటర్ అని చూపించడానికి. ఆ రాడికల్ కేంద్రం డైసైనోయాంద్రేసిన్ అయాన్ రాడికల్ నుండి పొందిన ఎలక్ట్రాన్ ద్వారా తగ్గించబడుతుంది. తరువాత ఈ ప్రత్యేక సందర్భంలో సంబంధిత మిథైల్ జాతులను ఇవ్వడానికి ప్రోటోనేషన్ జరుగుతుంది. ఈ రకమైన లూయిస్ యాసిడ్ మధ్యవర్తిత్వ క్యాస్కేడ్ సైక్లైజేషన్ కూడా ఎలక్ట్రాన్ బదిలీ విధానం ద్వారా ప్రేరేపించబడుతుందని చూపించడానికి ఇది చాలా మంచి ఉదాహరణ. సెన్సిటైజర్ అయిన 1,4 డిసైనో బెంజిన్ ద్వారా సెన్సిటైజేషన్ జరుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఈ అణువు ఆక్సీకరణకు లోనవుతుంది. 1,4 డిసైనో బెంజిన్ సంబంధిత అయాన్ రాడికల్ గా తగ్గిస్తుంది. కాటయాన్ రాడికల్ వేగవంతమైన సైక్లైజేషన్ కు లోనవుతుంది. ఇది స్టెరాయిడ్ రకమైన వ్యవస్థను ఉత్పత్తి చేయడానికి క్యాస్కేడ్ సైక్లైజేషన్. చివరగా ఈ నిర్దిష్ట కూడలి వద్ద సంబంధిత హైడ్రాక్సీ జాతులను ఇవ్వడానికి కాటయాన్ నీటిలో చిక్కుకుంటుంది. మరో మాటలో చెప్పాలంటే మీరు ఇక్కడ కాటయాన్ రాడికల్ను ఉత్పత్తి చేస్తారు. ఇది ఇక్కడ రాడికల్ను మరియు ఇక్కడ కాటయాన్ను ఉత్పత్తి చేయడానికి తప్పనిసరిగా సైక్లైజేషన్ కు లోనవుతుంది. ఇక్కడ ఉన్ని ఉత్పత్తి చేయడానికి కాటయాన్ నీటిలో చిక్కుకుంటుంది. కాబట్టి మీరు ఈ కార్బన్ కార్బన్ బంధం మరొక కార్బన్ కార్బన్ బంధం చూడవచ్చు. ఇది మరో కార్బన్ కార్బన్. సైక్లైజేషన్ సమయంలో 3 కార్బన్ కార్బన్ బంధాలు ఉత్పత్తి అవుతాయి. ఈ రకమైన జాతుల నుండి క్యాస్కేడ్ సైక్లైజేషన్. దీనిని లూయిస్ యాసిడ్ పరిస్థితులలో ప్రోటోనేషన్ పరిస్థితులలో కూడా సైక్లైజ్ చేయవచ్చు. ఇది ఫోటో ప్రేరిత ఎలక్ట్రాన్ బదిలీ మధ్యవర్తిత్వ క్యాస్కేడ్ సైక్లైజేషన్ యొక్క ప్రదర్శన. ఇది ఈ ప్రత్యేక సందర్భంలో కూడా సాధ్యమే. ఇక్కడ కాటయాన్ రాడికల్ ఫ్రాగ్మెంటింగ్ మరియు అడిషన్ కు సంబంధించిన ఉదాహరణ ఉంది. డిసినోయాంథ్రేసిన్ అనేది సెన్సిటైజర్. ఇది ఉత్తేజితమైనప్పుడు ట్రైబ్యూటైల్ బెంజిల్టిన్ ఎలక్ట్రాన్ బదిలీ ప్రతిచర్యకు లోనవుతుంది. డిసినోయాంథ్రేసిన్ కు ఒక ఎలక్ట్రాన్ను ఇస్తుంది. ఇది ఆనయాన్ రాడికల్ మరియు కాటయాన్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది టిన్ కాటయాన్ మరియు బెంజైల్ రాడికల్లను ఇవ్వడానికి తప్పనిసరిగా చీలిపోతుంది. టిన్ కాటయాన్ మరియు బెంజైల్ రాడికల్ అంతిమ ఉత్పత్తిగా ఉత్పత్తి చేయడానికి ఆంద్రాసిన్ ఆనయాన్ రాడికల్ యొక్క 9 టన్నుల స్థానాన్ని కలుపుతాయి. కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు, ఫ్రాగ్మెంటేషన్ తరువాత 9 టన్నుల పొజిషన్ అంతటా అదనంగా చేర్చడం తప్పనిసరిగా ఉత్పత్తి ఏర్పడడానికి దారి తీస్తుంది. ఇది స్టెరికల్ గా ఆటంకం కలిగించే అణువు. కాబట్టి ఈ కార్బన్ కార్బన్ బంధం బలహీనమైన బంధం. దీనిని కాటయాన్ రాడికల్ పరిస్థితిలో చీల్చవచ్చు. ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. క్వినోన్ ఉత్తేజిత స్థితి నుండి వచ్చే ట్రిపుల్ స్టేట్ మధ్యవర్తిత్వ ఎలక్ట్రాన్ బదిలీ ప్రదర్శించబడుతుంది. క్లోరోనిల్ను సంక్షిప్తంగా సియా అని పిలుస్తారు. ఉపయోగించిన తరంగదైర్ఘ్యం క్లోరోనిల్ యొక్క ఉత్తేజానికి అనుగుణంగా ఉంటుంది. క్లోరోనిల్ సంబంధిత మొదటి ఉత్తేజిత స్థితికి ఉత్సాహంగా ఉంటుంది. ఇది 1కి దగ్గరగా చాలా మంచి ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కాబట్టి ట్రిపుల్ ఉత్తేజిత స్థితి ఏర్పడుతుంది. ట్రిపుల్ ఉత్తేజిత స్థితి క్లోరానిల్ ఒక బలమైన తగ్గించే ఏజెంట్. క్షమించండి, ఇది ఒక బలమైన ఆక్సీకరణ ఏజెంట్. క్షమించండి, ఇది ఒక బలమైన ఆక్సీకరణ ఏజెంట్. ఇది దాతను కాటయాన్ రాడికల్ గా ఆక్సీకరణం చేస్తుంది. ఈ ప్రక్రియలో అది దాని యొక్క ఆనయాన్ రాడికల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి చేయబడిన కాటయాన్ రాడికల్ ఈ దాతకు అనుగుణంగా ఉంటుంది మరియు ఈ బంధం చాలా బలహీనంగా మారుతుంది మరియు ఇది ప్రోటోనేటెడ్ డైమెథాక్సిఫినైల్ కీటోన్ మరియు సంబంధిత రాడికల్ ను ఇవ్వడానికి శకలాలు అవుతుంది. ఎందుకంటే ఈ కార్బన్ కార్బన్ బంధం అంతటా హోమోలిసిస్ జరిగినప్పుడు ఛార్జ్ ఒక కార్బన్ పై ఉంటుంది మరియు రాడికల్ సెంటర్ ఇతర కార్బన్ పై ఉంటుంది. ఇప్పుడు దీని నుండి క్లోరానిల్ యొక్క అయాన్ రాడికల్ కు ప్రోటాన్ బదిలీ సెమిక్వినోన్ రాడికల్ ను ఉత్పత్తి చేస్తుంది. క్లోరినైల్ యొక్క తగ్గిన సమ్మేళనాన్ని ఉత్పత్తి చేయడానికి సెమిక్వినోన్ రాడికల్ ఈ ప్రత్యేక జాతి నుండి మరొక హైడ్రోజన్ అణువును అంగీకరిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేక సమ్మేళనం. మరియు ఈ ప్రక్రియలో ఇది తుది ఉత్పత్తిగా పరామెథాక్సిఫెనిల్ కీటోన్ యొక్క 2 అణువులను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది కాటయాన్ రాడికల్ ఫ్రాగ్మెంటింగ్ కు ఒక ఉదాహరణ. శిఖరం సంబంధిత బెంజైడ్రిల్ రాడికల్ మరియు బెంజ్ ప్రోటోనేటెడ్ కీటోన్ గా విడిపోతుంది. ఇది తుది ఉత్పత్తి.
డిప్రోటోనేషన్ తప్పనిసరిగా ఈ ప్రత్యేక సందర్భంలో కీటోన్గా తుది ఉత్పత్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఛార్జ్ బదిలీ ఎక్సైటేషన్కు తిరిగి వెళ్దాం. ముల్లికెన్ ఛార్జ్ బదిలీ సిద్ధాంతం ప్రకారం గ్రౌండ్ స్టేట్ కాంప్లెక్స్ యొక్క ప్రత్యక్ష ప్రేరణ ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియకు దారితీయాలి మరియు ఉదాహరణకు అల్ట్రా ఫాస్ట్ పికోసెకండ్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి ఈ సమ్మేళనం కాటయాన్ రాడికల్ ఆనయాన్ రాడికల్ జతను చూడటం ద్వారా ఇది స్పెక్ట్రోస్కోపిక్ పద్ధతుల ద్వారా నిరూపించబడింది. దాత మరియు స్వీకర్త అయాన్ రాడికల్స్ స్థిరంగా లేకపోతే అవి మరింత రసాయన ప్రతిచర్యకు గురైనట్లయితే ఉత్పాదక రసాయన శాస్త్రాన్ని కూడా చూడవచ్చు, అప్పుడు రసాయన ప్రతిచర్యలను కూడా చూడవచ్చు. చార్జ్ టెన్సర్ కాంప్లెక్స్ యొక్క రసాయన ప్రతిచర్యకు శాస్త్రీయ ఉదాహరణ ప్రత్యామ్నాయ ఆంద్రాసీన్ మరియు టెట్రా నైట్రోమీథేన్ల మధ్య ఏర్పడిన కాంప్లెక్స్. టెట్రా నైట్రోమీథేన్ దాదాపు రంగులేని ద్రవం. ప్రత్యామ్నాయ నాఫ్తలీన్లు లేత పసుపు రంగు సమ్మేళనాలు. టెట్రా నైట్రోమీథేన్ను ఆంద్రాసీన్తో కలిపినప్పుడు చార్జ్ టెన్సర్ కాంప్లెక్స్ యొక్క లోతైన ఎరుపు మరియు ప్రకాశవంతమైన నారింజ రంగులు ఏర్పడతాయి. కాబట్టి చార్జ్ టెన్సర్ కాంప్లెక్స్ యొక్క రివర్సిబుల్ ఫార్మేషన్ ఈ సమీకరణం ద్వారా సూచించబడుతుంది. ఇప్పుడు ఛార్జ్ ట్రాన్స్ఫర్ కాంప్లెక్స్ యొక్క ప్రకాశవంతమైన రంగులకు సంబంధించిన తరంగదైర్ఘ్యం ఫోటోకెమిస్ట్రీ కోసం ఉపయోగించినట్లయితే ఎలక్ట్రాన్ బదిలీ ఆంద్రాసీన్ నుండి టెట్రానైట్రోమీథేన్కు జరుగుతుంది. ఇది ఉదాహరణకు అధిక ఎలక్ట్రాన్ లోపం కలిగిన సమ్మేళనం. ఇది ఆంద్రాసీన్ యొక్క కాటయాన్ రాడికల్ మరియు టెట్రానైట్రోమీథేన్ యొక్క అనయాన్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. ఫాస్ట్ టైమ్ స్కేల్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి కూడా టెట్రా నైట్రోమీథేన్ యొక్క అయాన్ రాడికల్ను ఎవరూ చూడలేదు. పికోసెకండ్ టైమ్ స్కేల్లో కూడా ఇది స్పెక్ట్రోస్కోపిక్గా కనిపించదు. ఇది ట్రినిట్రోమీథేన్ ఆనయాన్ మరియు నో 2 రాడికల్లను ఇవ్వడానికి ఆకస్మికంగా కుళ్ళిపోతుంది. కాబట్టి కొంతమేర నష్టం వాటిల్లుతుందని ఆశించడం న్యాయమే. ఆనయాన్ ద్వారా కాటయాన్ చల్లబడుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఇక్కడ చూపిన సంబంధిత ఉత్పత్తిని ఉత్పత్తి చేయడానికి రాడికల్ ఆనయాన్ 2 ఆంద్రాసీన్ యొక్క 9 మలుపుల స్థానం అంతటా జోడించబడతాయి. కాబట్టి ఇది అయాన్ రాడికల్ యొక్క ఛార్జ్ బదిలీ మధ్యవర్తిత్వ ఆకస్మిక విభజనకు ఒక ఉదాహరణ. తరువాత స్థిరమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి కేషన్ రాడికల్ ద్వారా ఉత్పత్తి చేయబడిన రాడికల్ మరియు అయాన్ యొక్క పునఃసంయోగం. ఈ సమ్మేళనాలలో కొన్ని క్రిస్టల్ నిర్మాణం తెలిసినవి. కాబట్టి ఇది ఈ రకమైన ఉత్పత్తుల ఏర్పాటును నిర్ధారిస్తుంది. కాంటాక్ట్ రాడికల్ అయాన్ పెయిర్ డైనమిక్స్లో ప్రధాన పాత్ర పోషించే ద్రావకం యొక్క ధ్రువణతకు మరో అందమైన ఉదాహరణ ఈ ప్రత్యేక స్లైడ్లో వివరించబడింది. ఇది ఎలక్ట్రాన్ దాత మధ్య ఛార్జ్ బదిలీ సంక్లిష్టత. ఇది డైమెథాక్సీబెంజీన్ 1,4 డైమెథాక్సీబెంజీన్. ఛార్జ్ బదిలీ ఎక్సైటేషన్ 1,4 డైమెథాక్సీబెంజీన్ కాటయాన్ రాడికల్ మరియు టెట్రానైట్రోమీథేన్ యొక్క అనయాన్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి ట్రినిట్రోమీథేన్ మరియు నో 2ను ఇచ్చే శకలాలు. ఇప్పుడు మనకు కాటయాన్ రాడికల్, అనయాన్ రాడికల్ మరియు రాడికల్ ఉన్నాయి. కాటయాన్ మరియు అనయాన్ మిళితం అవుతాయా లేదా రాడికల్ కాటయాన్ మరియు రాడికల్ మిళితం అవుతాయా అనేది ద్రావక ధ్రువణతపై ఆధారపడి ఉంటుంది. డైక్లోరోమీథేన్, హెక్సేన్ మొదలైన తక్కువ ధ్రువణత గల ద్రావకాలలో అయాన్ జత కూలంబిక్ పరస్పర చర్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అయాన్ జత కూలిపోయి సంబంధిత ట్రినిట్రోమెథైడ్ ప్రత్యామ్నాయ అణువును ఇస్తుంది మరియు ఈ ప్రక్రియలో HNO2 తొలగించబడుతుంది. మరోవైపు అయాన్లు స్థిరీకరించబడిన అధిక ధ్రువ ద్రావకాలలో ఇది రాడికల్ రీకాంబినేషన్. దీని ఫలితంగా ఈ సందర్భంలో ఏర్పడిన ఉప ఉత్పత్తిగా నైట్రో సమ్మేళనం మరియు ట్రినిట్రోమీథేన్ ఏర్పడతాయి. కాబట్టి ద్రావణాన్ని సరిగ్గా ఎంచుకోవడం ద్వారా ఒకరు కాటయాన్ అయాన్ ప్రతిచర్యను లేదా రాడికల్ ప్రతిచర్యను ప్రోత్సహించవచ్చు. ఇది ఈ ప్రత్యేక ఉదాహరణను ఉపయోగించి అందంగా వివరించబడింది. ఎలక్ట్రాన్ బదిలీ మధ్యవర్తిత్వ ఫోటో ఆక్సిజనేషన్ ప్రతిచర్యకు ఇది ఒక ఉదాహరణ. ఆక్సిజన్ మరియు సెన్సిటైజర్ సమక్షంలో ఫోటో ఆక్సిజనేషన్ను నిర్వహించవచ్చు. ఇక్కడ 910 ఆంద్రాసీన్ సెన్సిటైజర్గా పనిచేస్తోంది. 910 డైసినోయాంద్రేసిన్ అనేది స్వీకర్త మరియు ఈ డైన్ దాత. ఈ డైన్ సమక్షంలో 910 డైసినోయాంద్రేసిన్ యొక్క ఫోటో ఎక్సైటేషన్ తప్పనిసరిగా డైన్ నుండి ఎలక్ట్రాన్ బదిలీకి దారితీస్తుంది. ఇది డైసినోయాంద్రేసిన్ యొక్క కాటయాన్ రాడికల్ మరియు అయాన్ రాడికల్ను ఉత్పత్తి చేస్తుంది. డైసినాంద్రాసిన్ ఆనయాన్ రాడికల్ అనేది సెన్సిటైజర్ను పునరుత్పత్తి చేసే సంబంధిత ఆక్సిజన్ ఆనయాన్ రాడికల్కు ఆక్సిజన్ను తగ్గించే సరైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు డైన్ యొక్క ఆక్సిజన్ ఆనయాన్ రాడికల్ మరియు కాటయాన్ రాడికల్ ఈ ప్రత్యేక సందర్భంలో తుది ఉత్పత్తి అయిన ఎండోపెరాక్సైడ్ను ఉత్పత్తి చేయడానికి డైస్ ఆర్డర్ రకమైన ప్రతిచర్యకు లోనవుతాయి. ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియలో ఆక్సిజన్ ఎలా పాలుపంచుకోగలదో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ ప్రత్యేక సందర్భంలో ఎండోపెరాక్సైడ్ను తుది ఉత్పత్తిగా ఇస్తుంది. ఇప్పుడు టెట్రాసైనోయాంద్రాసిన్ను సెన్సిటైజర్గా ఉపయోగించినప్పుడు పూర్తిగా భిన్నమైన యంత్రాంగం పనిచేస్తుంది. ఇక్కడ టెట్రాసైనోయాంద్రాసిన్ ఆనయాన్ రాడికల్ మరియు ఈ ఇండైన్ యొక్క కాటయాన్ రాడికల్ ఏర్పడుతుంది. డైమెథైల్ ఇండైన్ ఏర్పడుతుంది.
అయితే టెట్రాసైనోయాంథ్రాసిన్ ఆనయాన్ రాడికల్ ఆక్సిజన్ను సంబంధిత ఆక్సిజన్ ఆనయాన్ రాడికల్గా తగ్గించదు. ఉదాహరణకు డైసినోయాంథ్రేసిన్ ఆక్సిజన్ను ఆక్సిజన్ అయాన్ రాడికల్గా తగ్గించడానికి సరైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే టెట్రాసినోయాంథ్రేసిన్ ఆనయాన్ రాడికల్ ఆక్సిజన్ను ఆక్సిజన్ ఆనయాన్ రాడికల్గా తగ్గించదు. కాబట్టి ఇక్కడ చూపిన ఉత్పత్తిని ఇవ్వడానికి కాటయాన్ రాడికల్ మిథనాల్తో కట్టబడి ఉంటుంది. యంత్రాంగం ఇక్కడ చూపబడింది. ప్రారంభంలో టెట్రాసైనో ఆంథ్రాసిన్ ఆనయాన్ రాడికల్ మరియు ఇండిన్ యొక్క కాటయాన్ రాడికల్ ఏర్పడతాయి. ఇండిన్ కాటయాన్ రాడికల్ను మెథనాల్ న్యూక్లియోఫైల్గా కట్టి సంబంధిత ఈథర్ను రాడికల్ రూపంలో ఇస్తుంది. ఇప్పుడు రాడికల్ ఆక్సిజన్తో కట్టబడి ఉంది. గ్రౌండ్ స్టేట్లో ఆక్సిజన్ అనేది ట్రిపుల్ ఆక్సిజన్ అని గుర్తుంచుకోండి. ఇది డైరాడికల్ స్టేట్. కాబట్టి అది ఇవ్వబడిన పెరాక్సీ రాడికల్ రూపంలో చిక్కుకుంటుంది. పెరాక్సీ రాడికల్ ఇప్పుడు సంబంధిత ఆక్సానయాన్ను ఉత్పత్తి చేయడానికి టెట్రాసినోయాంథ్రాసియానియన్ నుండి ఎలక్ట్రాన్ బదిలీకి లోనవుతోంది. ఇది ఈ సందర్భంలో ఇక్కడ చూపిన ఉత్పత్తి యొక్క సిస్ మరియు ట్రాన్స్ మిశ్రమం రూపంలో ఈ రెండు ఉత్పత్తులను ఇవ్వడానికి ప్రోటోనేట్ చేయబడింది. కాబట్టి ఈ మాడ్యూల్లో మనం చూసినది ఫోటో ఇండ్యూస్డ్ ఎలక్ట్రాన్ బదిలీ యొక్క ప్రాథమిక భావన. ఫోటో ఇండ్యూస్డ్ ఎలక్ట్రాన్ బదిలీలో పాల్గొనే ఎనర్జిటిక్స్ ఒక అణువు ఎలా మెరుగైన దాతగా అలాగే దాని ఎలక్ట్రానిక్ ఉత్తేజిత స్థితిలో మెరుగైన స్వీకర్తగా ఎలా ఉంటుందో వివరించబడింది. అప్పుడు ఎలక్ట్రాన్ బదిలీ యొక్క 3 విధానాలు, అవి దాత ఉత్తేజిత ఎలక్ట్రాన్ బదిలీ, స్వీకర్త ఉత్తేజిత ఎలక్ట్రాన్ బదిలీ, చివరకు ఛార్జ్ బదిలీ ఉత్తేజిత ఎలక్ట్రాన్ బదిలీ. ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. బ్యాక్ ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియను ఓడించడానికి కాటయాన్ రాడికల్ ఎలా ముక్కలు చేయగలదో అలాగే బ్యాక్ ఎలక్ట్రాన్ బదిలీ ప్రక్రియను ఓడించే ఆనయాన్ రాడికల్ ఫ్రాగ్మెంటేషన్కు అనేక ఉదాహరణలు ఇక్కడ చూపించబడ్డాయి. ఎలక్ట్రాన్ బదిలీ మధ్యవర్తిత్వ రసాయన ప్రతిచర్యలకు అనేక ఉదాహరణలు కూడా ఈ ప్రత్యేక మాడ్యూల్లో చూపబడ్డాయి. ఇది చాలా ముఖ్యమైన అంశం, ఎందుకంటే ఎలక్ట్రాన్ ఫోటో ఇండ్యూస్డ్ ఎలక్ట్రాన్ బదిలీ అనేది కిరణజన్య సంయోగక్రియ మరియు సౌరశక్తి మార్పిడి మొదలైన వాటిలో జరిగే ప్రాథమిక ప్రక్రియ. కాబట్టి ఫోటో ప్రేరిత ఎలక్ట్రాన్ బదిలీ యొక్క ప్రాథమిక భావనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మరియు ఈ ప్రత్యేక మాడ్యూల్లో మనం చేసింది అదే. మీ దయగల శ్రద్ధకు చాలా ధన్యవాదాలు.